యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్లో కేవలం 48,000 రూపాయలకే యూపీఎస్సీ ప్రోగ్రామ్, జీఎస్, సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిల్మ్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్లస్ ఫ్రీ యాక్సెస్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, ఐబీపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ అన్నీ కలిపి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం అందిస్తున్నాం. సో ఈ ఆఫర్ మీకు 31 జనవరి వరకు ఎక్స్టెండ్ చేయబడింది. సంక్రాంతి ఆఫర్గా వచ్చింది. ఇప్పుడు రిపబ్లిక్ డే ఆఫర్ కింద దీన్ని 31 జనవరి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ బ్యాట్స్ ఫర్ టైటర్ నార్మ్స్ ఫర్ స్టేట్ గ్యారంటీస్. ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఏమంటుంది? టైటర్ నార్మ్స్ అనే ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ని, స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పి అంటుంది. సో ఐ విల్ గివ్ యూ కాంటెక్స్ట్ టు దిస్ ఆర్టికల్. అసలు ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది, ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఎందుకు ఈ రికమెండేషన్ చేస్తోంది అనే దానికి మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను. సో బిఫోర్ దట్ దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మన గవర్నమెంట్స్ అన్నీ కూడా, స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని తప్పులు చేస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఆ తప్పులు ఏంటంటే ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో ఇట్ వాంట్స్ టు బారో. లెట్స్ సే స్టేట్ గవర్నమెంట్ వాంట్స్ టు బారో చేసుకోవాలనుకుంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ బారో చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు రకరకాల స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు, ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాటి కోసం ఫండ్స్ లేక బారో చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ బారో చేసుకునేటప్పుడు ఈ బారోయింగ్కి ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సర్టెన్ లిమిట్స్. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కొన్ని లిమిట్స్కి అనుగుణంగానే బారో చేసుకోవాలి. బియాండ్ దట్ వాళ్ళు బారో చేయాలి అనుకుంటే పాసిబిలిటీ లేదు. సో అందుకని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ బారోయింగ్ ఇండైరెక్ట్గా బారో చేస్తున్నాయి. ఎలా ఇండైరెక్ట్గా బారో చేస్తున్నాయి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎంటిటీస్ కొన్ని ఉంటాయి, కార్పొరేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, వేరే కార్పొరేషన్ కావచ్చు. సో ఇట్ ఈస్ ఒక సెపరేట్ కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేయబడ్డ గవర్నమెంట్ ఎంటిటీస్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడిన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని బారో చేయమని చెప్తున్నాయి. సో గవర్నమెంట్ డైరెక్ట్గా బారో చేయదు. స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ఏదో పెట్టారనుకోండి. సో ఆ కంపెనీకి మీరు బారో చేసుకోండి అని చెప్తారు. సో ఈ ఎంటిటీస్ వెన్ దే గో టు బ్యాంక్స్కి వెళ్ళి మేము బారో చేయాలనుకుంటున్నాము, మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు 1,000 crores ఇవ్వండి, 1 lakh crores ఇవ్వండి, 50,000 crores ఇవ్వండి అడిగారు అనుకోండి. బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఈ ఎంటిటీకి అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా, వీళ్ళ ఇన్కమ్ ఏంటి, వీళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా అని చెప్పి బ్యాంక్స్ ఆలోచిస్తాయి. వీళ్ళకి అంత కెపాసిటీ లేదు, ఇదేదో జస్ట్ క్రియేట్ చేశారు అని చెప్పేసి బ్యాంక్స్ కొన్నిసార్లు దే మైట్ రిఫ్యూజ్ టు లెండ్ ఈవెన్ దో ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీ. దానికి లెండ్ చేయడానికి బ్యాంక్స్ ముందుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇదే స్టేట్ గవర్నమెంట్ మీరు ఒక 50,000 కోట్లు లేదా 20,000 కోట్లు లేదా 10,000 కోట్లు ఈ ఎంటిటీకి లెండ్ చేయండి, ఐఆమ్ ప్రొవైడింగ్ గ్యారంటీ అని చెప్పేసి ఇదే స్టేట్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్కి దే ఆర్ ప్రొవైడింగ్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కాబట్టి మాకు రిస్క్ లేదు అని చెప్పి బ్యాంక్స్ ఏమో వాళ్ళకి అప్పులు ఇస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? గవర్నమెంట్ డైరెక్ట్గా బారో చేసుకోవాలనుకుంటే లిమిట్స్ క్రాస్ అయిపోతున్నాయి కాబట్టి అలౌ చేయట్లేదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డిఫరెంట్ ఎంటిటీస్ని క్రియేట్ చేసేసి లేదా ఆల్రెడీ ఉన్న ఎంటిటీస్కి బ్యాంకుల దగ్గర అప్పు ఇప్పిస్తున్నారు. ఆ బ్యాంక్ వాడు ఎలా ఇస్తాము, వాళ్ళకి అంత కెపాసిటీ లేదు కదండి, నేను గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది మీకేంటని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చేస్తుంది. ఈ గ్యారంటీని బేస్ చేసుకొని బ్యాంక్స్ ఏమో ఈ డిఫరెంట్ ఎంటిటీస్కి అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం డైరెక్ట్గా ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ లిమిట్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించిన లిమిట్స్ ప్రకారం, ఆ చట్టం నిర్దేశించిన లిమిట్స్ ప్రకారం అప్పులు తీసుకోవాలి. ఆ లిమిట్ క్రాస్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ దిస్ ఇండైరెక్ట్ రూట్, దే ఆర్ క్రియేటింగ్ ఎంటిటీస్, వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. దానికి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చేస్తుంది అనమాట. ఇలా ఇవ్వడం ద్వారా దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ లోన్స్. ఈ రకంగా స్టేట్ యొక్క డెట్ లిమిట్లెస్గా పెరిగిపోతుంది. ఇష్టం వచ్చినట్టు అప్పులు అనేవి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల రాష్ట్రాల భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అనేది ఇక్కడ పాయింట్. సో అందుకని ఇప్పుడు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఏం చెప్పింది అంటే ఈ గ్యారంటీస్ ఏవైతే ఇష్యూ చేస్తున్నారో ఈ గ్యారంటీస్ పైన కూడా దేర్ హ్యాస్ టు బి ఏ క్యాప్ అంటే ఏంటి, సీలింగ్, అప్పర్ లిమిట్ అనేది ఉండాలి. సీలింగ్ ఆర్ అప్పర్ లిమిట్ అనేది ఉండాలి. సో ఇష్టం వచ్చినట్టు ఎంతమంది అంటే అంతమందికి ఎన్ని ఎంటిటీస్ అయితే అన్ని ఎంటిటీస్కి మీరు గ్యారంటీస్ ఇవ్వడానికి లేదు.
మీరు స్టేట్ ఓన్డ్ ఎంటిటీస్ ద్వారా ఫినాన్స్ని అబ్టైన్ చేస్తున్నప్పుడు కొన్ని లిమిట్స్ని కొన్ని సీలింగ్స్ని ఫాలో అవ్వాలి అని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఎంత ఉండాలి, ఆ సీలింగ్ అనేది ఎంత ఉండాలనేది కూడా ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేసింది. ఎంత ఉండాలని చెప్పింది అంటే ఇట్ హ్యాస్ టు బీ లెస్ దాన్ 5% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్. స్టేట్ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్లో 5% కానీ ఆర్ 0.5% ఆఫ్ జిఎస్డిబి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది. సో 5% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ లేదా స్టేట్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 0.5% కానీ, ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది 5% ఆఫ్ ఆర్ఆర్ లేదా 0.5% ఆఫ్ జిఎస్టిపి. ఏది తక్కువైతే అది దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ లిమిట్. దానికి మించి గ్యారంటీలు ఇవ్వకూడదు అనేది ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ యొక్క రికమెండేషన్. ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్తుందంటే ఈ వర్కింగ్ గ్రూప్, స్టేట్స్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ జిఆర్ఎఫ్ మెయింటైన్ చేయాలని కూడా రికమెండేషన్. జిఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి మనకి? గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ సంథింగ్ కాల్డ్ జిఆర్ఎఫ్ లేదా గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్ని మీరు మెయింటైన్ చేయాలి. అయితే పార్టిసిపేషన్ అనేది అట్ దిస్ పాయింట్ మ్యాండేటరీ కాదు, వాలంటరీ. ఈ ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారంటే దిస్ ఈజ్ మేనేజ్డ్ బై ఆర్బీఐ వాళ్ళు మేనేజ్ చేస్తూనే గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్ కూడా మీరు మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. దేనికోసం ఎంత మెయింటైన్ చేయాలని చెప్పారంటే అట్లీస్ట్ 5% ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. ఓకే, 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫండ్. మీరు ఫండ్ కాన్స్టిట్యూట్ చేసిన 5 years అంటే దానికంటే ముందు 5 yearsలో మీకు టోటల్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ ఇచ్చిన అమౌంట్ ఎంత ఉందో దాంట్లో కనీసం 5%. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ 1,00,000 కోట్ల అప్పుకి గ్యారంటీ ఇచ్చింది అనుకోండి. 1,00,000 crores డెట్కి గవర్నమెంట్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేసి ఉంటే, ఓకే, జిఆర్ఎఫ్లో ఎంత మెయింటైన్ చేయాలి? జిఆర్ఎఫ్ హ్యాస్ టు బీ మినిమం 5% అంటే ఏంటి? 5,000 crores. మినిమం 5,000 కోట్లు గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్లో మీరు మెయింటైన్ చేయాలి అని ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేస్తోంది. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ రోలింగ్ బేసిస్ మీద లాస్ట్ 5 years ఇప్పుడు 2023 మనం 24 చూసామనుకోండి. లాస్ట్ 5 years అంటే ఏమవుతుంది మనకి? 2019 నుంచి 2024 అవుతుంది. ఒక 2025లో మీరు చూసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ 5 years 2020 నుంచి 2025 వరకు. సో ఈ 5 yearsలో ఎంత అవుట్ స్టాండింగ్ లోన్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా పే చేయాల్సిన అని అర్థం. దాంట్లో ఎంత గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన లోన్స్లో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది, దాంట్లో కనీసం 5% జిఆర్ఎఫ్లో మెయింటైన్ చేయాలని ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ చెప్తుంది. అయితే మీరు అడగవచ్చు, అసలు జిఆర్ఎఫ్ యొక్క పర్పస్ ఏంటి? అంటే సడన్గా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరెవరికైతే గ్యారంటీలు ఇస్తుందో ఆ ఎంటిటీ ఒకవేళ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు ఆనర్ ది ఆబ్లిగేషన్, అంటే ఆ ఎంటిటీ ఆ బ్యాంక్కి పే చేయడంలో ఫెయిల్ అయింది అనుకోండి, డిఫాల్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? గ్యారంటీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీదకి వస్తుంది. ఇప్పుడు ఒక రామారావు అనే వ్యక్తి ఇతని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇతను రామారావు అనుకోండి, ఇతను కృష్ణారావు అనుకోండి. రామారావు కృష్ణారావు దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుకి అప్పారావు గ్యారంటీ ఇచ్చాడు. ఇప్పుడు రామారావు అప్పు చెల్లించకపోతే కృష్ణారావు ఏం చేస్తాడు? నువ్వు గ్యారంటీ ఇచ్చావు కదా, నువ్వు చెల్లించు అని అడుగుతాడు. ఇక్కడ అదే జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీ, బ్యాంకు, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, ఎంటిటీ అప్పు తీసుకుంది. ఈ ఎంటిటీ ఒకవేళ పే చేయకపోతే బ్యాంక్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ అప్పుడు పే చేయాలి కదా. మరి పే చేయాలంటే సడన్గా దానికి బడ్జెట్లో అలొకేట్ చేసి ఉండరు కదా, ఫండ్స్ అప్పటికప్పుడు అలొకేట్ చేయరు కదా. అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ జిఆర్ఎఫ్ అనేది మెయింటైన్ చేస్తే ఇందులోంచి ఆ బ్యాంక్కి పేమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
అందుకని జీఆర్ఎఫ్ మీరు మెయింటైన్ చేయాలి. అయితే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ జీఆర్ఎఫ్ మెయింటైన్ చేయాలా? అక్కర్లేదు. కనీసం 5% మెయింటైన్ చేయండి. ఎందుకంటే అందరూ ఒకేసారి ఎత్తారు కదా, అందరూ డిఫాల్ట్ చేయరు. కాబట్టి ఒక 5% అన్నా మెయింటైన్ చేయండి. అది ఒక గుడ్ ప్రాక్టీస్ అవుతుంది అనేది ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఇస్తున్న రికమెండేషన్ అనమాట. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ జీఆర్ఎఫ్ ఏంటి? టు ప్రొవైడ్ ఏ క్వశ్చన్ ఫర్ సర్వీసింగ్ కంటింజెంట్ లయబిలిటీస్ అరైజింగ్ ఫ్రమ్ ది ఇన్వొకేషన్ ఆఫ్ గ్యారంటీస్. ప్రభుత్వం ఇష్యూ చేసిన గ్యారంటీస్ని బ్యాంక్స్ ఒకవేళ ఇన్వోక్ చేస్తే, ఎందుకు ఇన్వోక్ చేస్తాయి? వాళ్ళకి ఎవరికైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు డిఫాల్ట్ చేసినప్పుడు ఇన్వోక్ చేస్తాయి. మరి దాన్ని అలాంటప్పుడు ఆ లయబిలిటీని సర్వీస్ చేయాలంటే ఫండ్స్ ఉండాలి. సడన్గా గవర్నమెంట్ ప్లాన్స్ అన్నీ కూడా డిస్రప్ట్ అయిపోతాయి ఈ జీఆర్ఎఫ్ మెయింటైన్ చేయకపోతే. సో జీఆర్ఎఫ్ మెయింటైన్ చేస్తే ఇష్యూస్ అనేవి మనకి లేదు. ఇది ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన సారాంశం. మీరు ఈ ఆర్టికల్ ద్వారా నేర్చుకున్న 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి జీఆర్ఎఫ్ ఏంటి, జీఆర్ఎఫ్ పర్పస్ ఏంటి, 2 ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏ రకంగా అప్పులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఆ అప్పుల్ని తగ్గించాలి అంటే, కంట్రోల్ చేయాలి అంటే గవర్నమెంట్ ఇస్తున్న, మనకి ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఇస్తున్న రికమెండేషన్ ఏంటి రికమెండేషన్? దెర్ హ్యాస్ టు బి సీలింగ్ ఆన్ ఇష్యూయన్స్ ఆఫ్ గ్యారంటీస్ ఆల్సో. ఎంత ఉండాలి? either 5% ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్ ఆర్ 0.5% ఆఫ్ జిఎస్డిపి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఇన్ దీస్ 2. అంతకు మించి గ్యారంటీలు ఇవ్వడానికి ఆస్కారం ఉండకూడదు అనేది ఇక్కడ ఇస్తున్న రికమెండేషన్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ జిఎస్ పేపర్ 3. సో ఈ ఆర్టికల్ చూడండి, మా చంద్రబాబు నాయుడు గారి పైన మనకి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఈయన తన పైన ఉన్న కేసుని కొట్టేయాలి, అది ప్రయర్ శాంక్షన్ అంటే నా పైన ఇన్వెస్టిగేషన్ చేసే ముందు అప్రూవల్ తీసుకోవాలి ముందు గవర్నమెంట్ దగ్గర నుంచి, అంటే గవర్నర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకోలేదు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు అనేది చెల్లదు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు బెంచ్ స్ప్లిట్ వర్డిక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. స్ప్లిట్ వర్డిక్ట్ అంటే అర్థం ఏంటి? 2 జడ్జిల బెంచ్లో ఒకళ్ళు అప్రూవల్ అవసరం ఉంటుందని, ఇంకొకరు అప్రూవల్ అవసరం లేదు అని. సో ఈ అప్రూవల్ ఏంటి అప్రూవల్, ప్రయర్ అప్రూవల్ రిక్వైర్మెంట్ కథ ఏంటనేది మీకు ఒకసారి చెప్తాను, వినండి. సో 2003లో మొట్టమొదటిసారి మనకి ఏం జరిగిందంటే, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ఏదైతే ఉందో ఈ చట్టం ప్రకారం, ఓకేనా, ఈ పర్టికులర్ యాక్ట్ని అమెండ్ చేశారు. అండ్ దిస్ పర్టికులర్ యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2003. అమెండ్ చేసి ఏం చేశారంటే, సెక్షన్ 6A అనే దాంట్లో అమెండ్మెంట్స్ చేసి ఏం చెప్పారంటే, ఇట్ వాజ్ రిక్వైర్డ్ టు సీక్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బిఫోర్ ఇన్వెస్టిగేటింగ్ అలీజ్డ్ అఫెన్సెస్ అండర్ ద PCA ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం మీరు ఎవరైనా సరే జాయింట్ సెక్రటరీ కంటే అబౌవ్ పొజిషన్లో ఉన్న ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ ద పొజిషన్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ, అతని పైన మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అంటే యూ హ్యావ్ టు సీక్ ప్రయర్ అప్రూవల్, గవర్నమెంట్ దగ్గర ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి అని క్లియర్గా సెక్షన్ 6A ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఎందుకంటే, దిస్ గవర్న్స్ ఏజెన్సీస్ లైక్ సిబిఐ, సిబిసిఐడి లాంటి ఏజెన్సీస్ని గవర్న్ చేసే యాక్ట్ ఈ పర్టికులర్ యాక్ట్ అనమాట. సో సెక్షన్ 6A ప్రకారం ఎవరిపైనైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే, జాయింట్ సెక్రటరీ కంటే పెద్ద పొజిషన్ ఉన్న వ్యక్తి పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు సీక్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేది సెక్షన్ 6A రిక్వైర్మెంట్. తర్వాత ఏం జరిగిందంటే, ఈ రిక్వైర్మెంట్ని 2014లో ద సుప్రీం కోర్ట్ స్ట్రక్ ఇట్ డౌన్. సుప్రీం కోర్ట్ హెస్ స్ట్రక్ డౌన్ దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్, స్ట్రక్ డౌన్ చేసేసింది. 2018లో మళ్ళీ 17A అని చెప్పేసి 6Aలో ఉన్న ప్రావిజన్ సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేసేసింది. కానీ 2018లో మళ్ళీ సెక్షన్ 17A రూపంలో ఈ ప్రయర్ శాంక్షన్ లేదా ప్రయర్ అప్రూవల్ రిక్వైర్మెంట్ మళ్ళీ వచ్చింది. ప్రయర్ అప్రూవల్ రిక్వైర్మెంట్ మళ్ళీ రావడం అనేది జరిగింది ఇన్ 2018 యాజ్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 17A. సో ఈ సెక్షన్ ప్రకారం ఒక పబ్లిక్ సర్వెంట్ ఇఫ్ హీ కమిట్స్ ఎన్ అఫెన్స్ అండర్ ది యాక్ట్ వైల్ డిశ్చార్జింగ్ దేర్ అఫీషియల్ డ్యూటీస్, investigators must receive approval from the state or central government or a competent authority to open an inquiry or investigation. ఒక పబ్లిక్ సర్వెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ అఫీషియల్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్న క్రమంలో
ఇఫ్ హీ కమిట్స్ అన్ అఫెన్స్, అతని పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ప్రయర్ శాంక్షన్ అనేది మ్యాండేటరీ అని సెక్షన్ 17A 2018లో జరిగిన అమెండ్మెంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఉన్న సమస్య ఏంటి అంటే ఆయన 2014లో అధికారంలోకి వచ్చారు. 2015లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి జరిగింది. 2017లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది ఆయన పైన స్టార్ట్ అయింది. 2017లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత 2019 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. చూడండి, 2017లో సిబిఐ ఎలక్షన్స్ ప్రోబ్ స్టార్ట్ అయింది. 2018లో ఈ సెక్షన్ 17A అనేది ఇన్సర్ట్ చేశారు. సెక్షన్ 17A ప్రకారం ప్రయర్ అప్రూవల్ అనేది రిక్వైర్డ్ అని చెప్తున్నారు. తర్వాత 2019 ఎలక్షన్స్ అయ్యాయి. 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 19లో సిబిఎన్ లాస్ట్. అండ్ దెన్ 2021లో జగన్మోహన్ రెడ్డి మనకి 2019లో ఆయన సీఎం అయిన తర్వాత 21లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ వాజ్ ఫైల్డ్ ఎగెనిస్ట్ సిబిఎన్ ఆర్ చంద్రబాబు నాయుడు. ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే 2021లో నా మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయబడింది, కానీ 2018లో సెక్షన్ 17A అనేది ఆల్రెడీ వచ్చింది. ఈ సెక్షన్ 17A ప్రకారం నా మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి, కానీ ఇక్కడ ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోకుండా డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు నా మీద ఫైల్ చేసిన కేసు చెల్లదు, ఎందుకంటే ఈ సెక్షన్ 17A రిక్వైర్మెంట్ని ఇది ఫుల్ఫిల్ చేయట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే టైంకే ఆల్రెడీ ఈ ప్రావిజనింగ్ ఈ 17A అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది. మరి ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు వెళ్ళాలి, కానీ వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి ఈ కేసు కొట్టేయాలి, క్వాష్ చేసేయాలి. అందుకే దాన్ని ఏమంటాం, క్వాష్ పిటిషన్ అంటాం. ఈ కేసుని కొట్టేయాలి లేదా క్వాష్ చేసేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్ గవర్నమెంట్ లాయర్స్ ఏమంటున్నారంటే, ఈయన 2018లో అమెండ్మెంట్ జరిగిందనే పాయింట్ ఒప్పుకుంటాము, కానీ మొట్టమొదటిసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది 2017లోనే. సిబిఐ ప్రోబ్ 2017లోనే స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ అమెండ్మెంట్ రావడానికి ముందే ప్రోబ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ 17A అనేది ఆయనకి వర్తించదు. 17A అనేది దానికి వర్తించదు. సో కాబట్టి మేము ప్రయర్ అప్రూవల్ తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు అని వీళ్ళు వాదించారు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇద్దరు జడ్జిల ధర్మాసనంలో ఒకళ్ళు గవర్నమెంట్ వాదంతో ఏకీభవించారు, ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారి వాదంతో ఏకీభవించడం జరిగింది. అందుకే దీన్ని ఏమంటాం, స్ప్లిట్ వర్డిక్ట్ అంటాం. సో ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఎప్పుడైతే ఒక్కొక్క వర్డిక్ట్ ఇస్తారో అదేం చేస్తారంటే ఇట్ విల్ బి రిఫర్డ్ టు 3 జడ్జెస్ బెంచ్, 3 జడ్జిల ధర్మాసనానికి అది రిఫర్ చేయబడింది. సో వాళ్ళు మళ్ళీ టేకప్ చేసి దీనిపైన ఫైనల్గా ఇది క్వాష్ చేయాలా వద్దా, 17A ఆయనకి అప్లై అవుతుందా అవ్వదా. ఇక్కడ 17A 2018లో వచ్చింది. సో 18లో వచ్చింది. అంతకుముందు 6A 2014 వరకు ఉంది. 2014 నుంచి 18 వరకు మధ్యలో ఏం లేదు. అంటే ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలన్న రిక్వైర్మెంట్స్ 2014 నుంచి 18 వరకు లేదు. సో సిబిఐ ప్రోబ్ 2017లోనే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈయనకి మళ్ళీ సెపరేట్గా అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది గవర్నమెంట్ వాదన. అసలు ఫ్రెష్ ఎఫ్ఐఆర్ మీరు ఫైల్ చేసింది 2021లో కాబట్టి ఫ్రెష్ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. అండ్ అలాగే 17A అనేది రెట్రోస్పెక్టివ్గా అప్లై అవుతుందా అంటే 2018లో ఇది వచ్చింది, 18లో వచ్చింది, 2017కి కూడా అది అప్లై అవుతుందా లేదా అనేది కూడా ఇంకొక పాయింట్. సో ఈ విషయంలో ఒక ఏకాభిప్రాయం అనేది లేకపోవడం వల్ల మనకి ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో ఫైనల్గా ఏమవుతుంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆయన నేరం చేశారా లేదా అనేది సెపరేట్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు అనేది నిలబడదా అనే దానిపైన ఆయన కేసు వేశారు. అసలు కేసే నిలబడదు, దీన్ని కొట్టేయాలి అని ఆయన అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కొందరికి అన్ఫార్చునేట్, కొందరికి ఫార్చునేట్, ఫైనల్గా స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది. సో ఎటు తేలకుండా ఆగింది ఇది. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇండియాస్ కబిల్ ఎక్వైర్స్ 5 లిథియం బ్లాక్స్ ఇన్ అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్స్ని కబిల్ ఎక్వైర్ చేసింది. అసలు ఈ కబిల్ ఏంటి, వాట్ ఈజ్ కబిల్, ఫుల్ ఫామ్ ఆఫ్ కబిల్ ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి మనం చూడండి. కాన్జీ
బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, KABIL. సో ఈ కబిల్ ఈజ్ ఎ కంపెనీ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019. 2019లో ఎస్టాబ్లిష్ చేయబడిన కంపెనీ ఇది. దీనికి టు ఎన్ష్యూర్ ఎ స్టడీ సప్లై ఆఫ్ స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్ టు ఇండియా. ఇండియాకి మినరల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ స్ట్రాటజిక్ సప్లై ఆఫ్ మినరల్స్ ఎన్ష్యూర్ చేయడం కోసమని ఎస్టాబ్లిష్ చేశారు. సో కోబాల్టు, లిథియము ఇలాంటి వాటిని ఇండియాకి రప్పించాలి, ఇలాంటి వాటికి ఇండియాకి యాక్సెస్ ఉండేలా చేసే ఉద్దేశంతో కబిల్ని 2019లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఆపరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019. ఇవి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నోట్ చేసుకోండి. తర్వాత ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రైమరీ గోల్ ఏంటి, టు సోర్స్ క్రిటికల్ మినరల్స్ లైక్ కోబాల్ట్ అండ్ లిథియం ఫ్రమ్ ఓవర్సీస్ లొకేషన్స్, విదేశాల నుంచి వాటిని రప్పించడం దీని యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్. అండ్ ఇట్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఇది ఆపరేట్ అవుతుంది. మరి దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి కబిల్ది? ఐడెంటిఫైయింగ్ దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమొస్తాయి? ఐడెంటిఫైయింగ్, ఎక్వైరింగ్, చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్లోరింగ్, డెవలపింగ్, మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ మినరల్స్. స్ట్రాటజిక్ అంటే దేశానికి చాలా క్రిటికల్, ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. మినరల్స్ ఓవర్సీస్లో ఉండే వీటిని, అంటే ప్రపంచంలో పలానా దేశంలో లిథియం దొరుకుతుంది అని ఐడెంటిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకోండి, ఐడెంటిఫై చేయడం. దెన్ ఆ రైట్స్ని ఎక్వైర్ చేయడం, ఆ కంట్రీతో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు పే చేసి రైట్స్ని ఎక్వైర్ చేయడం. దెన్ ఎక్స్ప్లోర్ చేయడం, ఆ ఏరియా అంతా రీసెర్చ్లు చేసి ఎక్స్ప్లోర్ చేయడం, వాటిని బయటికి లాగడం, డెవలప్ చేయడం, మైన్ చేయడం, ప్రాసెస్ చేయడం, ఇదంతా కూడా ఈ కబిల్ రెస్పాన్సిబిలిటీస్ కిందకు వస్తుంది. అండ్ ప్రధానంగా ఇండియా యొక్క మినరల్ సెక్యూరిటీ, ఎన్ష్యూరింగ్ ఇండియాస్ మినరల్ సెక్యూరిటీ, అంటే దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్ ఇండియాకి అందకుండా పోకూడదు, మినరల్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడం. అలాగే టు ఎన్ష్యూర్ సెల్ఫ్ రిలయన్స్, క్రిటికల్ మినరల్స్ విషయంలో ఇండియాకి సెల్ఫ్ రిలయన్స్, అంటే వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి లేకుండా మనకు కావాల్సినవి మనం రప్పించుకునే పరిస్థితి తీసుకొచ్చేలా చేయడం. ఇవన్నీ కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కబిల్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇట్ ఈజ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. అయితే ఈ కబిల్లో షేర్ ఎలా ఉంటుందంటే 40:30 ఈక్విటీ షేర్. ఈ 40 నాల్కోకి 40% షేర్ ఉంది, అలాగే హెచ్సిఎల్కి అండ్ 30% షేర్, ఎంఈసిఎల్కి 30% షేర్. సో 3 ఎంటిటీస్కి 40:30 రేషియోలో వాళ్ళకి ఉంది. సో వీళ్ళ యొక్క ప్రధానమైన మనకి కబిల్ యొక్క అడ్రస్ వచ్చేస్తే మనకి ఢిల్లీ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ. సో వెన్ ఎవర్ యూ రీడ్ అబౌట్ కబిల్ మీకు గుర్తు రావాల్సిన ఏంటి, 2019లో ఎస్టాబ్లిష్ అయింది. మెయిన్ ఆబ్జెక్టివ్ క్రిటికల్ మినరల్ రిసోర్సెస్ ఇండియాకి అందుబాటులో తీసుకురావడం అనేది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఇది ఆపరేట్ అవుతుంది. సో ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే, ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ది ఎక్విజిషన్ ఆఫ్ 5 లిథియం బ్లాక్స్ ఇన్ అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్స్ని ఇండియా ఎక్వైర్ చేసుకుంది, అంటే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంది. చూడండి, కబిల్ signed an agreement with Argentina state-owned Catamarca Minera y Energetica Sociedad del Estado Camianతో అగ్రిమెంట్ అని సైన్ చేసుకుంది. సో కబిల్ విచ్ హ్యాస్ అబ్టైన్డ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్క్లూజివిటీ రైట్స్ ఫర్ ద బ్లాక్స్ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద 5 లిథియం బ్రైన్ బ్లాక్స్. సో ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి, డెవలప్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా ఇండియాకి రైట్స్ వచ్చేసాయి. సో అక్కడ 5 బ్లాక్స్
కవరింగ్ 15,703 హెక్టర్స్ మన వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒకవేళ ఎక్కడ అవి ఉన్నాయని డిస్కవర్ చేసిన తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ రైట్స్ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్ హ్యావ్ ఆల్సో బిన్ గ్రాంటెడ్. ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసాక వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కూడా మన వాళ్ళకి రైట్స్ అనేవి వచ్చాయి. అయితే మీరు అడగొచ్చు, అసలు ఈ లిథియం అనేది ఎందుకు అవసరం ఇండియాకి? ఇండియాస్ లిథియం రిక్వైర్మెంట్ అమౌంటింగ్ టు అబౌట్ 24,000 crore ఆర్ మెట్ త్రూ ఇంపోర్ట్స్. 24,000 కోట్ల లిథియం రిక్వైర్మెంట్స్ ఇండియాకు ఉన్నాయి. అయితే మన దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల ప్రధానంగా ఇంపోర్ట్స్ ద్వారా ఆ డిమాండ్ మనం మీట్ చేస్తున్నాం. విత్ ద బల్క్ ఆఫ్ సప్లైస్ కమింగ్ ఫ్రమ్ చైనా నుంచి ప్రధానంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆఫెన్ కాల్డ్ వైట్ గోల్డ్. ఇది మీకు అడుగుతారు కొన్నిసార్లు, లిథియంని వైట్ గోల్డ్ అని కూడా అంటారు. లిథియం ఎందుకు మనకు అవసరం, ఎందుకు ఇది స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్ అంటే ఆన్సర్ ఏంటి? లిథియం ఈజ్ కీ టు ద గ్రీన్ ట్రాన్సిషన్కి కీ. అంటే ఏంటి? మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లాంటివన్నీ ఇలాంటివి వాడాలి అంటే మనకి ఏం కావాలి? వీ నీడ్ లిథియం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్, బ్యాటరీస్ ఫర్ మొబైల్ ఫోన్స్ అండ్ ఇన్ ఈవీస్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు, మొబైల్ ఫోన్ బ్యాటరీస్లో వాడతారు, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్లో వీటిని వాడతారు. అర్థమవుతుంది కదా మనకి? ఇలాంటి వాటికి మనకి లిథియం అనేది కావాలి. అన్ఫార్చునేట్లీ మనకి లిథియం ఇండియాలో అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కడ అందుబాటులో వస్తుంది, ప్రపంచంలో ఏ దేశంలో అందుబాటులో ఉందనేది ఐడెంటిఫై చేసి వాళ్ళతో మనం అగ్రిమెంట్ చేసుకొని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే రైట్స్ పొందే కార్యక్రమాలు ఈ కబిల్ చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే అర్జెంటీనాలో ఒక 5 బ్లాక్స్కి ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి, డెవలప్ చేయడానికి, ఒకవేళ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా మన వాళ్ళు రైట్స్ అనేవి పొందారు. అది ఈ న్యూస్ యొక్క ఇంపార్టెన్స్. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకి ఆర్టికల్ వస్తుంది. సో ఇవాళ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ చూడండి అమ్మా. అండర్స్టాండింగ్ ద 10th షెడ్యూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మైన్స్. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. సో 10th షెడ్యూల్కి సంబంధించి 10th షెడ్యూల్లో మనకి ఏముంది? యాంటీ డిఫెక్షన్ లా ఉంది. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రావిజన్స్ గురించి దీంట్లో మెన్షన్ చేశారు. రీసెంట్గా అది చాలా సందర్భాల్లో న్యూస్లోకి వస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రివైజ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో న్యూస్లోకి ఏమొచ్చింది అనేది మనం ఒకసారి ఫస్ట్ గమనిద్దాము. దెన్ విల్ మూవ్ ఆన్ టు ద బ్యాక్గ్రౌండ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఏం చేసింది? రీసెంట్గా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హ్యాస్ రిఫ్యూజ్ టు డిస్క్వాలిఫై 40 MLAs ఆఫ్ ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ ఆఫ్టర్ రికగ్నైజింగ్ ఇట్ యాజ్ ద రియల్ శివసేన. సో శివసేన పార్టీ 2 ముక్కలుగా విడిపోయింది. అందులో మొదటిది ఉద్ధవ్ ఠాకరే పోర్షన్ ఉంటే దాంట్లోంచి ఏక్నాథ్ షిండే ఆయన ఒక 37 మంది ఎమ్మెల్యేలతో సెపరేట్ గ్రూప్ అయిపోయారు. తర్వాత 40కి పెరిగింది. సో ఈ ఏక్నాథ్ షిండే గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయమని చెప్పి శివసేన యూబీటీ ఫ్యాక్షన్ అంటే ఉద్ధవ్ బాల్ ఠాకరే ఫ్యాక్షన్ మనకి పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో దాని మీద స్పీకర్ విచారించి ఏం చెప్పారంటే మేము వాళ్ళని డిస్క్వాలిఫై చెయ్యము అని చెప్పారు. హీ హెల్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ విప్ బై దిస్ గ్రూప్ యాజ్ వ్యాలిడ్. ఓకేనా? ఈ గ్రూప్ యొక్క విప్ అపాయింట్మెంట్ని వ్యాలిడ్ అని చెప్పారు. హీ ఆల్సో డిడ్ నాట్ డిస్క్వాలిఫై 14 MLAs ఆఫ్ ఉద్ధవ్ బాల్ ఠాకరే గ్రూప్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ అండర్ ద 10th షెడ్యూల్. సో యూబీటీ గ్రూప్లో ఉన్న వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని వాళ్ళు చెప్పారు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని వీళ్ళు చెప్పారు. సో బేసికల్గా అల్టిమేట్గా స్పీకర్ ఎవరిని డిస్క్వాలిఫై చేయలేదు. హీ డిడ్ంట్ డిస్క్వాలిఫై ఎనీవన్. రీజన్స్ ఏంటనేవి కూడా మీకు చెప్తాను. సో ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వాజ్ ద 10th షెడ్యూల్ మేడ్? ఈ 10వ షెడ్యూల్ రావడానికి గల కారణాలు ఏంటంటే ద డిఫెక్షన్స్ ఆఫ్ లెజిస్లేటర్స్ డ్యూరింగ్ ద 1960s and 70s ఫ్రమ్ దేర్ పేరెంట్ పార్టీస్ క్రియేటెడ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ మెనీ స్టేట్స్ బ్రింగింగ్ డౌన్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్. 1960s, 70s ఏమైంది? మనకి లెజిస్లేటర్స్ డిఫెక్ట్ అయ్యారు. డిఫెక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయిపోవడం అనమాట. చాలామంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అవడం ద్వారా ఎలక్టెడ్ గవర్నమెంట్స్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కూలిపోయాయి. ఈరోజు ప్రజల చేత ప్రభుత్వం ఎన్నుకోబడుతుంది, తర్వాత అందులో ఉన్న ఎమ్మెల్యేస్ వేరే దానికి షిఫ్ట్ అయిపోతే ప్రభుత్వాలు కొలాప్స్ అయిపోతున్నాయి. ఇది చాలా ఎక్కువగా జరిగింది. దానివల్ల పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ ఇన్స్టెబిలిటీ అనేది మనకు అస్థిరత అనేది వచ్చేసింది అనమాట చాలా స్టేట్స్లో. దేర్ ఫోర్ టు ఎన్ష్యూర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్, సో ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ యొక్క స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడం కోసం ద 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఇన్ దట్ యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది త్రూ ద 10th షెడ్యూల్ ఇన్ 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ రూపంలో తీసుకురావడం అనేది జరిగింది.
This schedule provides that a member of a House of Parliament or state legislature who voluntarily gives up the membership of their political party or votes against the instructions of their party in a house are liable for disqualification from said house. సో ఈ షెడ్యూల్ మనకి ఏం చెప్తుంది, ఎవరైతే వాలంటరీగా పార్టీ మెంబర్షిప్ గివప్ చేస్తారో లేదా పార్టీ యొక్క ఇన్స్ట్రక్షన్స్కి వ్యతిరేకంగా ఓటు వేస్తారో అలాంటి వాళ్ళు డిస్క్వాలిఫై చేయవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. This instruction with respect to voting is issued by the whip of the party. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరిస్తారు, పార్టీ యొక్క విప్ ఈ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. A whip is a member of the legislature party in a house who is appointed as such by the respective political party. అసలు విప్ అనే వ్యక్తి ఎవరు, లెజిస్లేచర్ పార్టీ యొక్క మెంబర్. ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీ. అయితే పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, లెజిస్లేచర్ పార్టీ అంటే ఏంటి కూడా చూద్దాం. The political party is the entire organization of a party including the legislators, while the legislature party is only the members of a political party in a house of parliament or state legislature. సో ఒక పర్టికులర్ పార్టీ అంతా కలిపితే పొలిటికల్ పార్టీ, దాంట్లో కొంతమంది మాత్రమే ఎమ్మెల్యేస్ లేదా ఎంపీస్గా ఎన్నుకోబడతారు కదా, అందరూ గెలవరు. సో ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా ఎన్నుకోబడతారో అది లెజిస్లేచర్ పార్టీ అవుతుంది, మొత్తం పొలిటికల్ పార్టీ అవుతుంది. సో ఈ పొలిటికల్ పార్టీ లెజిస్లేచర్ పార్టీలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి విప్ కింద, పార్టీ విప్ కింద అపాయింట్ చేస్తారు. సో పార్టీ తరపున ఏదైనా సరే ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయాలంటే ఈయన ద్వారా పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ చట్టం వచ్చిందనుకోండి, ఆ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేయండి లేదా అనుకూలంగా ఓటు వేయండి అని విప్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ అవుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఈ లెజిస్లేచర్ పార్టీల మెంబర్స్ అందరూ తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. విప్ జారీ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే దెన్ ఇట్ బికమ్స్ ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అంటారు. యాంటీ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేసేందుకు అది ఒక గ్రౌండ్గా తీసుకోవచ్చు, దాని ఒక కారణంగా తీసుకోవచ్చు అని ఇక్కడ మనకి తెలుస్తుంది. అర్థమైందమ్మా? సో దట్ బికమ్స్ ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. The 10th schedule originally provided for two exceptions that would not render the members liable for disqualification. ఒరిజినల్గా ఈ యాంటీ డిఫెక్షన్ లాకి 2 ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అంటే ఒరిజినల్గా 10th షెడ్యూల్లో ఇది ఒరిజినల్గా వచ్చినప్పుడు దేర్ వర్ 2 ఎక్సెప్షన్స్. అంటే 2 కేసెస్లో యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని డిస్క్వాలిఫై చెయ్యరు. ఏంటా కేసెస్? ఫస్ట్, 1/3 మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ పార్టీ స్ప్లిట్టింగ్ టు ఫార్మ్ ఏ సెపరేట్ గ్రూప్. ఇప్పుడు ఒక పార్టీ ఉంది. ఈ పార్టీలో అట్లీస్ట్ 1/3 మెంబర్స్ సెపరేట్గా స్ప్లిట్ అయిపోయారు అనుకోండి, మినిమం 1/3 స్ప్లిట్ అయ్యారు అనుకోండి, అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై చేయరంట. సో అది ఒక ఎక్సెప్షన్. రెండవది, సెకండ్, మర్జర్ ఆఫ్ దర్ పొలిటికల్ పార్టీ విత్ అనదర్ పార్టీ దట్ ఈస్ అప్రూవ్డ్ బై 2/3 మెంబర్స్ ఆఫ్ ఇట్స్ లెజిస్లేచర్ పార్టీ. అర్థమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఉంది, ఈ పార్టీని ఇంకొక పార్టీలో కలిపేస్తున్నాము అని ఒక నిర్ణయం తీసుకొని అందులో 2/3 మెంబర్స్, 2/3 వంతు మెంబర్స్ దీనికి అప్రూవ్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా మరి ఈ పార్టీ నుంచి వాళ్ళు మొక్కలైపోయినట్టే కదా, అలాంటి సందర్భంలో కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. సో 2 ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది para 3 అండ్ para 4 అనమాట. However, considering the need to strengthen the anti-defection law, para 3 was omitted in 2003. అయితే ఏమవుతుంది, మనకి మీరు ఒక పార్టీ నుండి స్ప్లిట్ అయిపోయి అయినా డిస్క్వాలిఫై అవ్వకూడదు అంటే ఏం చేయాలి, మినిమం 1/3 మెంబర్స్ని కూడగొట్టుకొని అందరూ గ్రూప్గా విడిపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయరు. సో కాబట్టి యాంటీ డిఫెక్షన్లా ఉన్నప్పటికీ కూడా డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోవడానికి ఒక లూప్ హోల్ దొరికేసింది. సో చాలామంది ఎప్పుడైనా వాళ్ళు విడిపోవాలనుకుంటే, ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా నడుచుకోవాలనుకుంటే ఒక 1/3 వంతు జనాన్ని కూడగొట్టుకొని వాళ్ళు సెపరేట్ అయిపోతున్నారు. ఇలా జరిగిపోవడం వల్ల యాంటీ డిఫెక్షన్ ఉన్నప్పటికీ వీక్ అయిపోతుంది. అందుకని 2003లో యాంటీ డిఫెక్షన్ లాలో ఈ పర్టికులర్ పారాని రిమూవ్ చేసేసారు. సో ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఏంటి, 2/3 వంతు మెంబర్స్ సెపరేట్ అవ్వాలి, వాళ్ళు వేరే పార్టీతో మెర్జ్ అవ్వాలి. అప్పుడు స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ ఎస్కేప్ అవ్వడానికి ఇంకా పాసిబిలిటీ ఆ రకంగా ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి? With the deletion of para 3, there have been instances of 2/3 members of a legislature party practically defecting but claiming to be the ఒరిజినల్ పొలిటికల్ పార్టీ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ డిస్క్వాలిఫికేషన్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే para 3 ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో ఇప్పుడు ఏమవుతుందంటే 2/3 వంతు మెంబర్స్ డిఫెక్ట్ అవుతున్నారు. ఒక ఒరిజినల్ పొలిటికల్ పార్టీ డిఫెక్ట్ అవుతున్నారు కానీ వాళ్ళు ఏమంటారంటే దే ఆర్ క్లెయిమింగ్ టు బి ద ఒరిజినల్ పొలిటికల్ పార్టీ, మేమే ఒరిజినల్ పార్టీ, అది ఒరిజినల్ కాదు మేమే ఒరిజినల్ అని చెప్తూ డిస్క్వాలిఫికేషన్ ఎస్కేప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివసేన ఉంది, మీకు సీన్ అర్థం కావాలంటే
శివసేన పార్టీ ఉంది. సో శివసేన పార్టీలో ఏక్నాథ్ షిండే గ్రూప్ ఒక 2/3 వంతు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ సెపరేట్గా ఫామ్ చేశారు. ఫామ్ చేసి అసలు మెజారిటీ ఎమ్మెల్యేలు నా దగ్గరే ఉన్నారు, నాదే రియల్ శివసేన, మైన్ ఈజ్ రియల్ శివసేన, అది శివసేన కాదు, నాదే శివసేన అంటాడు. నేను పార్టీ నుంచి డిఫెక్ట్ అయితే కదా మీరు నన్ను డిస్క్వాలిఫై చేయాలి, నేను డిఫెక్ట్ అవ్వడం ఏంటి, నాదే శివసేన, 2/3 వంతు నా చేతిలోనే ఉన్నారు. సో పార్టీ సింబల్ నాకే దక్కుతుంది, పార్టీ నేమ్ నాకే దక్కుతుంది, వాళ్ళది వేరే గ్రూపు, మాదే రియల్ శివసేన అనే పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైతే ఇట్లా అనడం అవుతుందో, సో మరి మేము డిఫెక్ట్ చేసినట్టే కాదు కదా, పార్టీ నుంచి మారితే కదా మమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి, మేము పార్టీ నుంచే మారలేదు, మమ్మల్ని ఎలా డిస్క్వాలిఫై చేస్తారనే వాదన తీసుకొస్తున్నారనమాట. There have also been instances where more than 2/3 members of a state legislature party of a national political party merged themselves with another political party to escape disqualification. ఇంకొక ఇన్స్టాన్సెస్ ఏంటి, ఇగో ఇట్లా వీళ్ళందరూ కొంతమంది ఇలా సెపరేట్ అయిపోయి వీళ్ళని తీసుకొచ్చి వేరే పార్టీలో కలిపేసుకోవడం. మీకు ఇందాక మాట్లాడుకున్న 2/3 వంతు మెంబర్స్ పార్టీ అప్రూవల్తో వాళ్ళ అప్రూవల్తో వాళ్ళు వేరే పార్టీలో కలిసిపోయిన డిస్క్వాలిఫికేషన్ అనేది జరగట్లేదు అనేది కూడా మనం చూసాం. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దిస్ హ్యాపెండ్ ఇన్ సెప్టెంబర్ 2009 in Rajasthan when all 6 Bahujan Samaj Party MLAs merged themselves with the Congress Party, and in September 2022 in Goa when 8 out of 11 Congress MLAs merged themselves with BJP. ఈ రకంగా 11లో 8 మంది బీజేపీలో కలిసిపోయారు. అక్కడ గోవా ఇంతకుముందు వేరే రాజస్థాన్లో కూడా ఇట్లా మనకి జరిగిందనమాట. సో డిఫరెంట్ స్టేట్స్లో ఇలా ఉన్న లెజిస్లేటివ్ ఎమ్మెల్యేస్లో మోర్ దాన్ 2/3 స్ప్లిట్ అయ్యి వాళ్ళు వేరే పొలిటికల్ పార్టీలో కలిసిపోయినప్పుడు ఇష్యూస్ రావట్లేదు, అంటే ఎక్సెప్షన్స్ని చక్కగా వాడుకుంటున్నారని తెలుస్తుంది. ది అథారిటీ టు డిసైడ్ ఆన్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్. అయితే డిస్క్వాలిఫికేషన్ సినారియోని ఎవరు తీర్పిస్తారంటే ఆ అధికారం స్పీకర్ చేతిలో పెట్టారు. వైల్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ దిస్ కాన్స్టిట్యూషనల్ రోల్ ఇన్ ఎ న్యూట్రల్ మేనర్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, స్పీకర్స్ నుంచి ఈ అంశాన్ని న్యూట్రల్గా డీల్ చేయాలి, న్యూట్రల్ మేనర్లో హ్యాండిల్ చేయాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వాళ్ళు న్యూట్రల్ మేనర్లో హ్యాండిల్ చేస్తున్నారా? ద పాస్ట్ ఇన్స్టాన్సెస్ హ్యావ్ హార్డ్లీ ఇన్స్పైర్డ్ కాన్ఫిడెన్స్ విత్ స్పీకర్స్ ఫేవరింగ్ ద రూలింగ్ డిస్పెన్సేషన్. స్పీకర్స్ ఏం చేస్తున్నారు, రూలింగ్ డిస్పెన్సేషన్, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తూ నిష్పక్షపాతంగా ప్రవర్తించట్లేదు. ద సుప్రీం కోర్ట్ ఇన్ కేఎం సింగ్ వర్సెస్, ఇవి ఇంపార్టెంట్, ఈ కేసెస్ అనేవి మీరు నోట్ చేసుకోండి. ద సుప్రీం కోర్ట్ ఇన్ కేఎం సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ recommended that Parliament amend the Constitution to vest these powers in an independent tribunal headed by judges. So Supreme Court KM Singh versus Speaker of Manipur కేసులో ఏమని తీర్పిచ్చిందంటే పార్లమెంట్ అంటే ఏం రికమెండ్ చేసిందంటే పార్లమెంట్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఈ పవర్స్ అన్నీ కూడా ఒక ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ హెడెడ్ బై జడ్జెస్ ఆధ్వర్యంలో ఉన్న ఒక ఇండిపెండెంట్ ట్రైబ్యునల్కి పెట్టాలి, స్పీకర్ చేతిలో పెట్టకూడదు. స్పీకర్ ఇండిపెండెంట్గా నిష్పక్షపాతంగా తీర్పునివ్వట్లేదు, ఆయన రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు 2020లో రికమెండ్ చేసింది. అన్ఫార్చునేట్లీ అయినప్పటికీ కూడా దాన్ని ఫాలో అవ్వలేదు. సో మహారాష్ట్రలో ఏమైందనేది మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు చూడండి. 2022లో ఏ ఫ్యాక్షన్ ఆఫ్ శివసేన హెడెడ్ బై ఏక్నాథ్ షిండే మూవ్డ్ విత్ 37 ఆఫ్ ద 55 MLAs అండ్ క్లెయిమ్ టు బి ద రియల్ శివసేన. మీకు చెప్పాను 55లో 37 మందిని వేసుకొని వెళ్ళిపోయి మాదే రియల్ శివసేన అని చెప్పారు. ఇట్ అపాయింటెడ్ భరత్ గోగావలే అనే వ్యక్తిని ఆయన విప్ కింద పెట్టుకున్నారు. హవెవర్ ద యూబీటీ అంటే ఎవరు, ఉద్ధవ్ బాల్ ఠాక్రే ఫ్యాక్షన్ క్లెయిమ్డ్ దేవర్ ద ఒరిజినల్ పార్టీ, మేమే ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అని యూబీటీ అంటుంది. సునీల్ ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయనే విప్గా కంటిన్యూ అవుతారని వాళ్ళు అన్నారు. సో స్పీకర్ దగ్గరికి సీన్ వెళ్ళింది. స్పీకర్ హ్యాస్ నౌ రికగ్నైజ్డ్ ద ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ యాజ్ ద రియల్ శివసేన. ఏక్నాథ్ షిండే గ్రూపే రియల్ శివసేన అని చెప్పి స్పీకర్ రికగ్నైజ్ చేశారు అండ్ హెల్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ విప్ బై దిస్ గ్రూప్ యాజ్ వ్యాలిడ్. సో విప్ అపాయింట్మెంట్ వ్యాలిడ్, వీళ్ళ గ్రూప్ యొక్క అపాయింట్మెంట్ వ్యాలిడ్ అని కూడా చెప్పడం జరిగింది. This was based on the strength of members of Shinde faction and the party's 1999 constitution. 1999 కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని అలాగే షిండే ఫ్యాక్షన్ యొక్క స్ట్రెంత్ని బేస్ చేసుకుని వాళ్ళదే రియల్ శివసేన అని చెప్పి తేల్చేశారు. ద స్పీకర్ బేస్డ్ ఆన్ దిస్ రూలింగ్ రిఫ్యూజ్ టు డిస్క్వాలిఫై 40 MLAs ఆఫ్ షిండే ఫ్యాక్షన్. దీన్ని బట్టి షిండే ఫ్యాక్షన్లో ఉన్న 40 మంది ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్ రిఫ్యూజ్ చేశారు. హీ ఆల్సో రిఫ్యూజ్ టు డిస్క్వాలిఫై 14 MLAs ఆఫ్ యూబీటీ గ్రూప్ యాజ్ ద విప్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భరత్ గోగావలే కుడ్ నాట్ బి ఫిజికల్లీ సర్వ్డ్ ఆన్ దెమ్. ఇక్కడ ఏమైందంటే మనకి భరత్ గోగావలే అంటే వీళ్ళు అపాయింట్ చేసిన విప్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ యూబీటీ గ్రూప్కి డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి
కాబట్టి ఆ విప్ని వీళ్ళు ధిక్కరించారన్న మాట కూడా చెల్లదు అని చెప్పి వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ కూడా చేయలేదు. సో బేసిక్గా మనకి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పారంటే పార్టీ విప్ ఎవరైతే ఉంటారో విప్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినప్పుడు మెంబర్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై చేయొచ్చు యాజ్ అ గ్రౌండ్. ఇక్కడ విచిత్రం ఏంటి, మనకి ఉద్ధవ్ బాల్ ఠాక్రే గ్రూప్ ఒకటి ఉంది, ఏక్నాథ్ షిండే గ్రూప్ ఒకటి ఉంది. వీళ్ళకి ఒక విప్ ఉన్నాడు, వీళ్ళకి ఒక విప్ ఉన్నాడు. ఎవరు ఒరిజినల్ అనేది ఇప్పుడు ఒరిజినల్గా తెలియదు. ఇప్పుడు ఏంటి, ఏక్నాథ్ షిండే గ్రూపే ఒరిజినల్ అని తేల్చేశారు. సో వీళ్ళ విప్పు ఏదన్నా జారీ చేస్తే ఇందులో ఉన్న గ్రూప్లో మెంబర్స్ కూడా ఫాలో అవ్వాలి, ఎందుకంటే వీళ్ళది రియల్ శివసేన అని తేల్చేశారు కాబట్టి. సో వీళ్ళు ఫాలో అవ్వకపోతే వీళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. కాకపోతే ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదంటే ఈయన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ కాలేదంట, అంటే ఆయన జారీ చేసిన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి అందలేదు. కాబట్టి వీళ్ళది పాటించలేదు అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా విడిచిపెట్టేశారు. మరి ఈ గ్రూపులో ఉన్న వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదంటే వాళ్ళదే రియల్ శివసేన అని గుర్తించారు కాబట్టి. వాళ్ళదే రియల్ శివసేన, సో వాళ్ళు డిఫెక్ట్ అవ్వనే లేదు. సో డిఫెక్ట్ అయితే కదా మనం డిస్క్వాలిఫై చేయాలి, డిఫెక్టే కానప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పి ఆ గ్రూపులో వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు. సో ఎవరిని డిస్క్వాలిఫై చేయకుండా స్పీకర్ ఎండ్ చేసేసారనమాట. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చివరి పోర్షన్లో ఉంది. వాట్ ఆర్ ద రిఫార్మ్స్ నీడెడ్? ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ మీకు అవసరం అవుతాయి. రిఫార్మ్స్ ఏంటి అవసరం చూడండి. ద సుప్రీం కోర్ట్ ఇన్ సాదిక్ అలీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1971 laid down the 3-test formula for determining which faction is to be recognized as the original political party by the election commission. 1971 సాదిక్ అలీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 3 టెస్టుల ఫార్ములా పెట్టింది ఏ ఫ్యాక్షన్ ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అని చెప్పడానికి. ఏంటది? దీస్ ఆర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద పార్టీ, ఇట్స్ అఫైర్స్ యాజ్ పర్ ద పార్టీస్ కాన్స్టిట్యూషన్ దట్ రిఫ్లెక్ట్ ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అండ్ మెజారిటీ ఇన్ లెజిస్లేటివ్ అండ్ ఆర్గనైజేషనల్ వింగ్స్. సో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందనేది ఒక పాయింట్, పార్టీ యొక్క ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ని ఎవరు ఫాలో అవుతున్నారనేది ఇంకో పాయింట్, ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మెయింటైన్ చేస్తున్నారనేది మూడో పాయింట్. ఈ మూడింటిని బేస్ చేసుకుని చెప్పాలి ఏది ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అని చెప్పి సుప్రీంకోర్టు 3 టెస్టుల ఫార్ములాని ప్రపోజ్ చేసింది. ద ఫస్ట్ టెస్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు కంపీటింగ్ క్లైమ్స్ బై రైవల్ గ్రూప్స్. ఫస్ట్ టెస్ట్ ఏంటి? పార్టీ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మేమే ఫాలో అవుతున్నాం, ఇద్దరు అలాగే చెప్పుకుంటారు. మేమే ఫాలో అవుతామని వీళ్ళు చెప్తారు, మేమే ఫాలో అవుతాం వాళ్ళు చెప్తారు. బట్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇన్నర్ పార్టీ డెమోక్రసీ దట్ రిజల్ట్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ డిఫెక్షన్స్. అందరూ బాగానే ఉంటారు, కానీ ఇన్నర్ పార్టీ డెమోక్రసీ లేకపోవడం వల్లే, ఇంటర్నల్గా వాళ్ళ పద్ధతి ప్రకారం నడుచుకోకపోవడం వల్లే కదా ఈ డిఫెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఇన్ February 2023 రికగ్నైజ్ ద ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ యాజ్ ద రియల్ శివసేన. ఈ విషయంలో కూడా మనకి ఏక్నాథ్ షిండే గ్రూప్నే రియల్ శివసేనగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేసింది. సోల్లీ బేస్డ్ ఆన్ ఓట్స్ పోల్డ్ బై లెజిస్లేటర్స్ సపోర్టింగ్ ఏక్నాథ్ షిండే ఇన్ ద మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఆఫ్ 2019. 2019లో మీరు గమనిస్తే ఎలక్షన్స్లో ఏక్నాథ్ షిండే గ్రూప్కి ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి కాబట్టి సో వాళ్ళదే రియల్ శివసేన అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసింది. An authoritative Supreme Court judgment in these matters and setting up of an independent tribunal to decide on disqualification of members will reduce the ambiguities surrounding the 10th schedule. మరి ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? సుప్రీంకోర్టు నుంచి అథారిటేటివ్ జడ్జిమెంట్ అనేది రావాలి. రెండోది డిస్క్వాలిఫికేషన్ని డిసైడ్ చేయడానికి స్పీకర్కి అధికారాలు ఇవ్వకూడదు. ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ క్రియేట్ చేసి జడ్జెస్ ఆధ్వర్యంలో తీర్పులు ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ద రియల్ రిఫార్మ్ రిక్వైర్డ్ ఈజ్ ఇన్స్టిట్యూషనలైజింగ్ ఇంటర్నల్ డెమోక్రసీ త్రూ రెగ్యులర్ ఇన్నర్ పార్టీ ఎలక్షన్స్ ఇన్ అవర్ పొలిటికల్ పార్టీస్ విత్ స్ట్రిక్ట్ మానిటరింగ్ బై ఎలక్షన్ కమిషన్. ఇంటర్నల్గా ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మెయింటైన్ అవ్వాలి. మీకు పాయింట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక పార్టీలో, ఒక పొలిటికల్ పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఇన్నర్ పార్టీ డెమోక్రసీని అర్థం ఏంటి? పార్టీలో ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు లెజిస్లేటర్స్ అందరితో మాట్లాడటం, అందరు లెజిస్లేటర్స్తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళకి ఓటింగ్ పెట్టి, ఇప్పుడు పలానా ఆయన మనం లెజిస్లేటర్ పార్టీ లీడర్గా పెడుతున్నాము, మనం పలానా పార్టీతో కలుద్దాం అనుకుంటున్నాం, పలానా పార్టీతో పోల్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇలా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే పైనున్న సుప్రీం బాస్ డిసైడ్ అయిపోయి మిగిలిన వాళ్ళు గుడ్డిగా ఫాలో అవ్వాలని చెప్పడం డెమోక్రసీ కాదు. అలా కాకుండా వాళ్ళు ఏం చేయాలి? అర్థమైందా మీకు? అలా చేసి తర్వాత మరి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీ మెంబర్స్ అందరి మీద ఆ విషయాన్ని పెట్టి ఆ తర్వాత అందరి ఒపీనియన్ బట్టి నిర్ణయాలు తీసుకుంటే అసలు డిఫెక్షన్ అనే కాన్సెప్టే రాదు. డిఫెక్షన్ ఎందుకు వస్తుంది? పార్టీలో
తీసుకున్న నిర్ణయాలు మనకు అనుకూలంగా లేవు, మనల్ని సంప్రదించట్లేదు, పార్టీ హెడ్ డిక్టేటోరియల్గా ప్రవర్తిస్తున్నారు, ఆయనకి నచ్చినట్టు ఆయన వెళ్ళిపోతున్నారు, ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు నచ్చినప్పుడే కదా షిఫ్ట్ అవుతారు. అలా షిఫ్ట్ అవ్వకూడదు అంటే, అలా జరగకూడదు అంటే అందరినీ సంప్రదించాలి. ఇండియన్ పార్టీ డెమోక్రసీ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తే ఇష్యూసే రావు. ఇన్ఫ్యాక్ట్ అది జరగట్లేదు, అందుకే ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఫైనల్గా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నంలో ఆఫ్లైన్కి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో మీకు ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు జిఎస్ ప్లస్ సిసాట్ అనేవి ఆఫ్లైన్లో క్లియర్గా కవర్ అవుతాయి. ఎడిషనల్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిలిమ్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ యాప్లో మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. ఈ 19 బుక్స్ కవరింగ్ ఫుల్ జిఎస్ అండ్ సిసాట్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో 48,000 రూపాయలకే మీకు కంప్లీట్ జిఎస్ ప్లస్ సిసాట్ ప్లస్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ లభిస్తాయి విత్ లైఫ్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఇన్స్టిట్యూట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయవు, బట్ వీఆర్ ప్రొవైడింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో కీప్ దిస్ ఇన్ మైండ్.